రాశాడంటే గోపాల్ గౌరదాస్ ఆయన. దాని తర్వాత అలాగే మనం కూడా మన బ్రెయిన్లో అక్కర్లేని విషయాలు ఎక్కువ నిల్వ చేసుకుంటే క్లాష్ అయి చస్తావురా, ఎంత కావాలో అంతే ఇక్కడ పెట్టుకో అన్నాడు. ఇది నాకు ఎక్కడ తెలిసిన పుస్తకం చదివితే కదా తెలిసింది. వాడి పొంద వాడితో చెప్పేది ఏంటి, వాడి చదివేది నేను చదివేది ఏంటి, నాకే తెలుసు అనుకుంటే వస్తుంది అట్లా. సో మన ఐ ఎప్పుడు లెర్నింగ్ మీద మాత్రమే పెట్టాలి. అవతల వాడు తిట్టినా వాడు చూడు అట్టే తిరుగుతున్నాడు ఏదో, వాడు చూడు తిట్టినప్పుడు ఇంత దరిద్రంగా ఉంటామా, మనం అరవకూడదు. వాడు చూడు ఏ ఇంట్లో చెప్పుచో నేను వింటామంటే మనం హాయిగా నవ్వుకుంటూ ఉండాలి. ఇందా చెప్పా కదా, E1 E2 E3, లీవ్ ఇన్ E3 నాట్ ఇన్ E2. అర్థమైంది కదా. E1 ఈజ్ ఇన్ఎవిటబుల్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. మీ రెస్పాన్సా మీ రియాక్షనా? రెస్పాన్స్ కదా మనం చేయాలి. ఎవడో కుక్క అంటే నువ్వు కుక్క అయిపోతావా? కుక్క అన్నాడు, కుక్క వాడి తెలియక అన్నాడు, గుడ్డోడు నాకు కుక్క అన్నాడు. నేను బాధపడితే ఎట్లా అవుతుంది?